చేయాలి. పటంచెరు నుండి ఇంద్రేశం వెళ్ళే ఆర్ఎన్బి రోడ్డుకు మరమ్మతులు వెంటనే చేయాలి. పటంచెరు నుండి ఇంద్రేశం మీదుగా వెళ్ళే ఆర్ఎన్బి రోడ్డుకు మరమ్మతులు వెంటనే చేయాలి. పటంచెరు నుండి ఇంద్రేశం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఆర్ఎన్బి రోడ్డుకు మరమ్మతులు వెంటనే చేయాలి. పటంచెరు నుంచి దౌలతాబాద్ వెళ్ళే రోడ్డుకు వెంటనే మరమ్మతు చేయాలి. పటంచెరు నుంచి దౌలతాబాద్ వెళ్ళే రోడ్డుకు వెంటనే జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. మరమ్మతు చేయాలి. పటంచెరు నుంచి దౌలతాబాద్ కు వెళ్ళే రోడ్డుకు వెంటనే మరమ్మతు చేయాలి. పటంచెరు నుంచి దౌలతాబాద్ కు వెళ్ళే రోడ్డుకు వెంటనే జిందాబాద్ సిపిఎం. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పటంచెరు నుంచి దౌలతాబాద్ వరకు రోడ్డు మరమ్మతులు చేయాలని భారీగా ప్రజలు కార్మికులు ఈ ప్రాంతం గుండా పోతా ఉన్నారు. మరమ్మతులే కాకుండా ఇది 4 లైన్గా విస్తరించాలని చెప్తూ ఐనోల్ నుంచి పటంచెరు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, పటంచెరు నుంచి దౌలతాబాద్ వరకు అనేక గ్రామాలు ఇంద్రేశము, రామేశ్వరం బండ, ఐనోలు, చిన్న కంజల్రా, బేగంపేట, మళ్ళీ ప్రాంతాల నుండి హైదరాబాద్కి రోజుకి పనుల కొరానికి అనేక మంది గ్రామవాసులు, కాలనీవాసులు, కార్మికులు, మహిళలు పోతా ఉన్నారు. ఉపాధి కొరానికి పోతా ఉన్నారు. మళ్ళీ రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడము, గుంతలు పడడం వల్ల కాలనీ వాసులు, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలలో కాళ్ళు చేతులు విరిగిపోతా ఉన్నాయి. ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. మన గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఈ రోడ్డును మరమ్మతులు చేయాలని చెప్పి ధర్నాలు, రాస్తారోకలు కూడా చేయడం జరిగింది. అధికార యంత్రాంగానికి, ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా విన్నవించుకోవడం జరిగింది. మన ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తున్నాయి, ఇది 100 ఫీట్ల రోడ్లు చేస్తాం, మరమ్మతులు చేస్తామని చెప్తున్నారు తప్ప నినాదాలే జరుగుతున్నాయి తప్ప ఆచరణలో ఏం జరగడం లేదు. మళ్ళీ రోజు వెంటనే రోడ్డుని పునరుద్ధరించాలా, 4 లైన్లుగా విస్తరించాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము విన్నవించుకుంటున్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ శరవేగంగా అభివృద్ధి జరుగుతున్న ఈ ప్రాంతంలో ప్రమాదాలు నివారించాలంటే వెంటనే ఈ రోడ్డును మరమ్మతులు చేయాలి. అనేక మంది పారిశ్రామిక కార్మికులు పాష మైలారం, పటంచెరు, రామచంద్రాపురం, అశోక్ నగర్ ప్రాంతాలకు, అలాగే హైదరాబాద్ నగరానికి కూడా అనేక మంది కార్మికులు, మహిళలు వెళ్ళి వస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున డస్ట్ వచ్చి కూడా ఈరోజు అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మళ్ళీ ఇన్ని సమస్యలున్న ఈ రోడ్డుని సమస్యను పరిష్కారం చేయడంలో స్థానిక యంత్రాంగం, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైన కృషి చేసి రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ఐనోల్ నుంచి పటంచెరు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఇది పాదయాత్రతోనే పోదు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే రేపు రాబోయే కాలంలో ఈ కాలనీ వాసులు, గ్రామ వాసులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తూ ఈ ప్రభుత్వము చేతల ప్రభుత్వంగా ఉండాలి తప్ప మాటల ప్రభుత్వం కాదు. ఆ రకంగా ఈ రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.